ముందుగా మీడియా మిత్రులందరికీ మా ట్రాన్స్జెండర్ తరపు నుంచి హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు భూమి, నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ మేము కొందరు జిల్లాల వారీగా మేము గ్రూప్ 4 ఎగ్జామ్ రాసాము. కాబట్టి మాకు సపరేట్గా అనేది ఒక జెండర్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలని మేము సీఎంని ఒక 1 మంత్ నుంచి వేడుకుంటున్నాము. తిరగని ప్లేస్ లేదు, తిరగని చోట లేదు. ఈరోజు మన ప్రతి సమస్యని ప్రజా దర్బార్లో ప్రజాపాలనకి ఇక్కడ ఇస్తే సీఎం దాకన్నా చేకూరుతుందని ఆలోచనతోనే వచ్చాము. ఫస్ట్గా నా పేరు భూమి, నేను గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాను. నాది నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చారు. నాకు 95 మార్క్స్ 1:91లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీలోంచి ఇచ్చారు. కాబట్టి త్వరలో మాకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. మాకు ఖచ్చితంగా జిల్లాల వారీగా, జెండర్ వారీగా, మరి కులాల వారీగా రిజర్వేషన్ కల్పించి ప్రాధాన్యత కల్పిస్తారని సీఎం అన్నని, రేవంత్ అన్నని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము అందరితోని పోటీ చేయలేము, ఎందుకంటే స్త్రీలతోని పోటీ చేయలేము, మహిళలతోని పోటీ చేయలేము. కాబట్టి వెనుకబడిన కులాలం కాబట్టి మాకు ప్రత్యేకంగా ఒక హార్జెండర్ రిజర్వేషన్, సమాంతర రిజర్వేషన్ కులాల వారీగా, జెండర్ వారీగా, జిల్లాల వారీగా మాకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ గ్రూప్ 4 ఫైనల్ లిస్టులో మమ్మల్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా రేవంత్ అన్నని, మరియు టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని, మరియు సీతక్క వీళ్ళందరినీ వేడుకుంటూ మా ట్రాన్స్జెండర్లందరినీ మనస్ఫూర్తిగా మాకు గ్రూప్ 4 ఫైనల్ లిస్టులో ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ, నేను ఒక ట్రాన్స్జెండర్ని. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయ్యాను. ఇంతకుముందు జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా నాతో పాటు ఇంకా 4 అభ్యర్థులు కూడా క్వాలిఫై అయ్యారు. దానికోసం మేము చాలా ఫైట్ చేశాం. ఆ కేసు ఇంకా హైకోర్టులో ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన గ్రూప్ 4లో కూడా మేము మా కమిటీ నుంచి క్వాలిఫై అయ్యాము. సో ఇలా చదువుకున్న కమిటీకి సపోర్ట్ ఇచ్చి మాకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించి, హారిజంటల్ రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా ఒక జీవనోపాధికి మాలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి మమ్మల్ని చూసి ఇంకా 4 ముందుకొచ్చి జాబ్ చేసుకునేట్టు ప్రోత్సాహం ఇప్పించాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు విక్రమ్. పోలీస్ నోటిఫికేషన్ 1370 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన విషయం గురించి మాట్లాడుతున్నాను. 2018లో 1370 పోస్టులు అన్విల్లింగ్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది మాకు. ఇంతవరకు మాకు జాబ్లు ఇస్తలేరు. సో మేము ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది. ఇప్పటికి 3 సార్లు ప్రజాభవన్కి వచ్చినాం. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. సో మా అందరికీ నెక్స్ట్ మెరిట్ ఉన్న మా అందరికీ న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. నా పేరు సురేష్ అండి. నేను మైబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, పాత ఖమ్మం జిల్లా. నేను ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చాను. 2018 నోటిఫికేషన్లో, పోలీస్ నోటిఫికేషన్లో ఏమైందంటే 1370 పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు ఉన్నాయి. అంటే వాళ్ళు జాబ్ వచ్చి కూడా వాళ్ళు జాబ్ తీసుకోలేదు అనమాట. అయితే ఆ అన్విల్లింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాక్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. అలా కావద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బ్యాక్ లాగా కాకుండా తర్వాత నెక్స్ట్ లో ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి జాబ్లు అలొకేట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే మన హైదరాబాద్ నుంచి మన దగ్గర హైకోర్టు నుంచి పోయిన వాళ్ళు ఏం చేశారు, పిటిషనర్ బెనిఫిట్ కింద అని చెప్పేసి 22 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ జాబ్ తీసేసుకున్నారు. మిగతా 1350 పోస్టులు అనేది అలానే ఉండిపోయినాయి. ఇప్పుడు నాలాగా నేను ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చి హైదరాబాద్లో హైకోర్టులో గెలిచి అక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి అక్కడ నుంచి నేను ఆర్డర్ పట్టుకొని వచ్చి టీఎస్ఎల్ బీఆర్బీ బోర్డుకి ఇచ్చి జాబ్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన పద్ధతి అండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏజెన్సీ ఏరియాలో. ఇలాంటి వారికి న్యాయం జరగాలంటే అందరినీ రైట్ టు ఈక్వాలిటీ కింద అందరినీ ఈక్వల్ గా కన్సిడర్ చేసి ఆ 1370 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ 1370 పోస్టులు మొత్తంగా ఫిల్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను.